నేను ఎంతకెంతకి కొంతమంది బ్రోకర్ల గురించి మాట్లాడకూడదు అని అనుకుంటా ఉంటాను, అంతకంతకి వీళ్ళు మనకు చెప్తానే ఉంటారు, ఈ కంటెంట్ మనకి ఇస్తానే ఉంటారు. అంటే మనుషుల్ని మనుషుల్లా చూడాలి. ఎక్కడైనా మత కల్లోలాలు జరుగుతుంటే అక్కడ హిందువులు ఎంతమంది చేస్తున్నారు, ముస్లిమ్స్ ఎంతమంది చేస్తున్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది చేస్తున్నారు కాదు, మనుషులు ఎంతమంది చచ్చిపోతున్నారు, ఈ మత కల్లోలాలు సృష్టించడానికి గల కారణం ఎవరు, ఇలా జరుగుతున్న రూట్ కాజ్ ఏంటి, వీటిల్ని మనం ఎరాడికేట్ చేయాలి. మీడియా, ఎస్పెషల్లీ మీడియా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఉండే జర్నలిస్టులని చెప్పుకునే వ్యక్తులు, ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే వ్యక్తులు, వీళ్ళు ఇంకెంత హుందాగా ప్రవర్తించాలి. ఒక వార్తని చూపించేటప్పుడు, ఒక వార్త గురించి చెప్పేటప్పుడు ఎంత న్యూట్రల్గా మాట్లాడాలి. మతాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా న్యూట్రల్గా నిలబడి మనుషుల గురించి మాట్లాడాలి అని ఎన్నిసార్లు చెప్పినా కుక్క తోక వంకర లాంటి సామెతలు, ఇలాంటివన్నీ ఇంక నేను చాలా దారుణంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఈ బ్రోకర్ సాయి గారు మళ్ళీ ఇంకో వీడియో చేశాడు. దాంట్లో ఏం మాట్లాడుతున్నాడు, దాని థంబ్నెయిల్ ఏంటంటే ఇండియా ఫేస్ ఇట్ అంట. ఈ పుల్లత్రేంపుల సాయి ఇండియా ఫేస్ ఇట్, బెంగాల్ ఫైల్స్ తీస్తారంట. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం మనం. ఇవాళ బెంగాల్లో జరిగిన పరిణామాలు గుర్తుపెట్టుకోండి. ఏంటి? మీ పిల్లలకి పెట్ట కథలుగా చెప్పుకోవాల్సిన కర్మ పట్టబోతోంది. విషయం అంటే పిల్లల్లో, అంటే చూసే ఆడియన్స్లోకి విషం ఎలా నింపుతున్నాడో చూడండి. బెంగాల్లో, ఎక్కడ బెంగాలు, మన భారతదేశంలో అక్కడెక్కడో ఉండే ఈస్టర్న్ స్టేట్ బెంగాల్. ఆ బెంగాల్కి సంబంధించిన వార్త ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇవాళ బెంగాల్లో జరిగింది మనం పిల్లలకి కథలుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి అంట. అంటే బెంగాల్లో ఏం జరుగుతుందంటే అంత మారణహోమం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఏంటంటే ఇవాళ బెంగాల్లో జరిగిన పరిణామాలు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి పెట్ట కథలుగా చెప్పుకోవాల్సిన కర్మ పట్టబోతోంది. పిల్లలకి పెట్ట కథలుగా చెప్పుకోవాల్సిన కర్మ ఎందుకు పడుతుందో ముందుకెళ్ళి మనం విందాం. చెప్పరా బ్రోకర్? భారతదేశంలో హిందూ సమాజపు జనాభా క్రమంగా తగ్గుతోంది, అన్ని మతాలకు సంబంధించినటువంటి జనాభా క్రమంగా పెరుగుతోంది. అట్ ద సేమ్ టైం 2100 సంవత్సరం నాటికి భారతదేశం ఇస్లామిక్ రాజ్యంగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు. విన్నారా ఏం మాట్లాడుతుండే బ్రోకర్? ఇంత ఒక గిన్నెలో అంత పెంట తీసుకొని ఎవరన్నా ఉంటే ఆ సాయిగాడికి వెళ్ళి తినిపించండి కొద్దిగా. ఎవరన్నా వెళ్ళి ఆ సాయిగాడికి స్పూన్లు పెట్టి తినిపించండి ఆడికి, ఈ బ్రోకర్కి. 2100 సంవత్సరానికి భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారిపోతుందా? ఎరా నువ్వు చదువుకున్నావా, ఏమన్నా ఇంకేమన్నా చేసావా? నీకు అంత జ్ఞానం లేదులే నాకు తెలిసి. సరిగ్గా పదాలు కూడా పలకలేవు ఇంగ్లీష్లో. నువ్వేం చదువుకొని ఉంటావు, ఏం చదువుకొని ఉంటారు బ్రోకర్? 2100 సంవత్సరానికి భారతదేశం ఇస్లామిక్ కంట్రీగా మారిపోతుందంటే ఈ కింద బత్తాయి నా కొడుకులు, నిన్ను కాదులే నీ మాటలినే ఈ బత్తాయి నా కొడుకులు నానాలా? ఉన్నదాన్ని ఎట్లా మెదళ్ళలోకి, ఈడు జర్నలిస్ట్ అంటాడు. ఎందుకురా నువ్వు జర్నలిస్ట్, నువ్వు వెళ్ళి బ్రోకర్ పనులు చేసుకోవచ్చుగా సాయి. ఎరా నువ్వు జర్నలిస్ట్ ఏంట్రా, నువ్వు నీకు గౌరవం ఇవ్వాలంటారా నీకు? ఎవరో అన్నారు, ఎందుకన్నా పాపం అలా దారుణంగా మాట్లాడతావంటే, ఇలాంటి బ్రోకర్ నా కొడుకుల్ని దారుణంగా మాట్లాడకుండా ఇంకెలా మాట్లాడాలి తమ్ముడు? వీళ్ళు సమాజానికి పట్టిన చీడ కాదు. వీళ్ళు ఎన్నో మతాలు, కులాలు కొన్ని వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఒక్కటిగా బతుకుతున్న ఒక ప్రాంతంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అని చెప్పని విచ్ఛిన్నం చేసి కొన్ని వందల సంవత్సరాలు ముస్లిం రూలర్స్ పాలించిన ఈ భారతదేశంలో, కొన్ని వందల సంవత్సరాలు క్రిస్టియన్ రూలర్స్ పాలించిన ఈ భారతదేశంలో ఎక్కడికి తగ్గిపోని హిందూ మతం, హిందూ జనాభా దాదాపు 100 కోట్ల ఉన్న హిందూ జనాభా ఇప్పుడు 2100 సంవత్సరానికి, అంటే దాదాపు ఒక 80 సంవత్సరాల్లో ఇస్లామిక్ కంట్రీకి మారిపోతుందా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా, నువ్వు మనిషివా, తొప్పవా, లోఫర్? ఇదా జర్నలిజము అంటే? మనుషుల్లోకి మీరు వ్యూవర్స్ అబ్జర్వ్ చేయాలి, ఎలాంటి
విషాన్ని ఈడు మనుషుల్లో మెదళ్ళలో హిందువుల మెదళ్ళలో నింపుతున్నాడు చూడండి. హిందూ ప్రజలను మీరు అర్థం చేసుకోండి. ఎన్నో సంవత్సరాలు రకరకాల మతాలకు సంబంధించిన వ్యక్తులు రాజులు పాలించిన ఈ భారతదేశం ఇస్లామిక్ కంట్రీగా మారిపోద్దా? ఇది బెంగాల్లో జరుగుతున్న ఒక సంఘటనకి. మరప్పుడు ఇంతకుముందు మణిపూర్లో జరిగిన క్రిస్టియన్స్ మీద దాడులు జరిగినాయి. కొన్ని వందల మంది చనిపోయారు అక్కడ క్రిస్టియన్స్. మరి ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీకి మారిపోతుందా? అరే లోఫర్ నా కొడక చెప్పు, నువ్వే చెప్పు. ట్యాగ్ చేయండి అడిగి @జర్నలిస్ట్ సాయి, ఇంకో 2-3 ఛానల్ ఉన్నాయి. ఈ బ్రోకర్కి ట్యాగ్ చేసి క్వశ్చన్ చేయండి, ఇదే క్వశ్చన్ అడగండి. ఎరా బ్రోకర్, కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిషర్స్, కొన్ని వందల సంవత్సరాలు ఇస్లామిక్ రూలర్స్ పాలించిన ఈ భారతదేశంలో అప్పుడు కోల్పోని, అప్పుడు తప్పిపోని, అప్పుడు తగ్గిపోని, అప్పుడు తరిగిపోని హిందూ మతం, సనాతన ధర్మం, హిందువుల జనాభా 2014 నుంచి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత తగ్గిపోతుందంటారా లోఫర్ అని అడగండి. క్వశ్చన్ చేయండి ఆ బ్రోకర్ని. కామెంట్లు రిలీజ్ చేస్తూనే ఉంటారు కదా బ్రోకర్, వెళ్ళి అడుగుతుంటే మా వాళ్ళు. ఇక్కడ ట్యాగ్ చేయండి ఆ బ్రోకర్ని. అది ఎట్లా డిలీట్ చేస్తాడు బ్రోకర్ అదవా? చూడండి అసలు విషయం. దానికి అనుగుణమైనటువంటి గజ్వేయి హిందూ ప్రణాళిక ఆల్రెడీ జరుగుతోంది అన్నటువంటి అధికారికంగానే ఆయా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. వీడికి ముందు ఆయాసం. వీడు మాట్లాడేటప్పుడు మళ్ళీ పొల్లత్రేంపులు మనం భరించాలి. మీరు భరించండి. దానికి అది చూడండి ఎట్ట చెప్తాడు. 100వ సంవత్సరం నాటికి భారతదేశం ఇస్లామిక్ రాజ్యంగా ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి అనుగుణమైనటువంటి గజ్వేయి హిందూ ప్రణాళిక ఆల్రెడీ జరుగుతోంది అన్నటువంటి అధికారికంగానే ఆయా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం 20% ముస్లింలు ఉన్నటువంటి చోట్ల ముస్లింలకే సీట్ ఇవ్వాలని, 30% ఉన్నటువంటి చోట ఇవ్వకపోతే ఊరుకోమనేటటువంటి రూట్లో ఇవ్వకపోతే ఊరుకోము అనేటువంటి రూట్లో, ముస్లింలకు సీట్లు ఇవ్వకపోతే ఊరుకోమనేటువంటి రూట్లో వాళ్ళు వెళ్తున్నారా? ఎక్కడరా బ్రోకర్? ఎక్కడ? ఒకవేళ అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లు నడుస్తున్నాయి. ఎక్కడైతే ముస్లింలు జనాభా ఉన్నారో అక్కడ సీట్ ఇవ్వాలి. చూడండి, 20 నుంచి 30% ముస్లిం జనాభాలు ఉన్న ప్రాంతంలో ముస్లింలు మాకే సీట్ ఇవ్వాలని డిమాండ్లు అన్న రూట్లో జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నారా బ్రోకర్? ఏమన్నా రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్గా ఏమన్నా పెట్టారా? అది ఆ చట్టం ఏమన్నా చేశారా? 30% ఉన్నటువంటి చోట ఇవ్వకపోతే ఊరుకోమనేటటువంటి రూట్లో అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లు నడుస్తున్నాయి. ఎక్కడైతే ముస్లింలు ఎక్కువ జనాభా ఉన్నారో అక్కడ అసలు దేశంలో ఉన్నటువంటి పార్టీలు కాకుండా దేశ ద్రోహ పార్టీలు అయినటువంటి ఓవైసీ పార్టీ లాంటి, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ లాంటి పార్టీలకి. సో ఏఎంఐఎం దేశద్రోహి పార్టీ అంటున్నాడు. ఏఎంఐ దేశద్రోహి పార్టీ అయితే నువ్వు రోజు బూట్లు నాకుతున్న నరేంద్ర మోదీకి ఒక లెటర్ రాసి ఏఎంఐఎంకి, లేకపోతే ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, సిఈసికి ఒక లెటర్ రాసి ఒక ఈమెయిల్ పెట్టి వచ్చో నీ పక్కన ఉండే పిల్లలకి ఎవరికన్నా చెప్పి ఈమెయిల్ లెటర్ చదువురని మొద్దువు కదా నువ్వు, మొద్దు నా కొడక. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఒక ఈమెయిల్ రాసి దేశద్రోహ పార్టీ అని నిరూపించి వాళ్ళకి ఆధారాలు పెట్టి ఏఎంఐఎం రద్దు చేయించు, దాన్ని ఆ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయించు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. నోరు ఉంది, ఛానల్ ఉంది, ఏది పడితే అది వాగటం, ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ముస్లింలు అంటే వాళ్ళు తీవ్రవాదులను, ముస్లింలు అంటే దేశద్రోహులను. అరే ప్రతి మతంలో ఎదవలు ఉంటారు. హిందువుల్లో ఎదవలు ఉంటారు, క్రిస్టియన్స్లో ఎదవలు ఉంటారు, ముస్లింల్లో ఎదవలు ఉంటారు. ప్రతి మతంలో ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్నోళ్ళు ఉంటారు. ప్రతి మతంలో ఉంటారు. హిందూ టెర్రరిస్టులు మనకు తెలియదా? గాడ్సే ఎవడరా గాడ్సే బ్రోకర్? ఫస్ట్ ఇండియన్ టెర్రరిస్ట్ ఎవడరా బ్రోకర్? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇండియన్ టెర్రరిస్ట్ ఎవడరా? ఫస్ట్ ఇండియన్ హిందూ టెర్రరిస్ట్ కాదా? బ్రోకర్ నా కొడక. ముస్లింలు అంటే దేశద్రోహులు అంట, దేశద్రోహ పార్టీ అంట. ఇదే ప్లాట్ఫామ్ మీద అసదుద్దీన్ ఓవైసీ మీద, అక్బరుద్దీన్ ఓవైసీ మీద ఖండిస్తా, వాళ్ళ మాటలు ఖండిస్తా ఎన్నో వీడియోలు చేశాం మేము. అలా అని వాళ్ళు దేశద్రోహులా? నిజంగా దేశద్రోహ కామెంట్లు చేస్తే మేమే మాట్లాడతాం. ఒకవేళ నిజంగా దేశద్రోహ పార్టీ అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి వాళ్ళ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయించు, వాళ్ళ పార్టీని రద్దు చేయించు. బ్రోకర్ అదవా. ఒక మతం అంటే ఎందుకురా నీకంత పిచ్చ? ఒక మతం అంటే ఎందుకంత ద్వేషం? ముస్లింలు అంటే ఎందుకంత ద్వేషం? ఈ మెసేజ్ హిందువులకి, హిందువులను అర్థం చేసుకోండి.
మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక మారుమూల ప్రాంతంలోనో, తెలంగాణలో ఏదో మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో మీరు ఉన్నారు. మీకు అసదుద్దీన్ ఓవైసీకి, మీకు ఏఎంఎంకి, మీకు ఎంఐఎంకి, ఏఐఎంఐఎంకి, మీకు బెంగాల్లో జరుగుతున్న విషయానికి ఏంటి సంబంధం? మీ మెదళ్ళలో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఈ బ్రోకర్ నా కొడుకుల పని. ఈ బ్రోకర్ నా కొడుకులు ఇదే చేస్తారు. మీరు చిన్నప్పటి నుంచి మీతో పాటు పుట్టి పెరిగిన మీతో పాటు ఉండే ముస్లిం ఫ్రెండ్స్, క్రిస్టియన్ ఫ్రెండ్స్, హిందూ ఫ్రెండ్స్ మీరందరూ కలిసి ఉంటే మీకు వాడికి అరే వీడు ముస్లిం కదా, వీడు దేశద్రోహి అనే ఒక బీజం మీ మెదళ్ళలో నాటుతారు ఈ నా కొడుకులు. ఈ నా కొడుకులు ట్రాప్లో పడద్దు. ఆయన ప్రశ్నించండి. ఈ బ్రోకర్ నా కొడుకుల్ని క్వశ్చన్ చేయండి. అరే నా ఫ్రెండ్ ముస్లిం నాకు ఎందుకు శత్రువు అవుతాడు? వాడు దేశద్రోహం ఎందుకు అవుతాడు? వాడు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఈ దేశంలోనే సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడే ఓటేస్తాడు, ఇక్కడే ట్యాక్సులు కడుతున్నాడు, ఇక్కడే చచ్చిపోతాడు, వాడు ఎందుకు దేశద్రోహం అవుతాడని అడగండి. అవకాశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. వేరే వాళ్ళని కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం కానీ ఎవరిని దగ్గరికి రానివ్వనటువంటి పరిస్థితి వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో అట్లా జరుగుతున్నది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు మరి బీజేపీలో ఒక ముస్లిం నెల్లి హెడ్ చేపించరా నువ్వు? ఒరే బీజేపీ అధ్యక్షుడు పద ఒక ముస్లిం చెప్పించరా నువ్వు? అరే బ్రోకర్, బీజేపీలో ఎంఐఎం పార్టీ లేకపోతే ముస్లింలు ఎక్కువగా ఉండే దగ్గర ముస్లింలు సీట్లు కాకపోతే ఎవరికేస్తారా ఓట్లు? మన భారతదేశమే అలా నాశనం అయిపోయింది కదా. మన దేశంలో ఎక్కడ ఏ కులపోళ్ళు ఉన్నారు, ఎక్కడ ఏ మతపోళ్ళు ఉన్నారు అని చెప్పని ఆ కులానికి సంబంధించిన వాడికి సీట్లు ఇవ్వటం, ఆ మతానికి సంబంధించిన వాడికి సీట్లు ఇవ్వటం మనకు పరిపాటి. అదేదో కొత్తగా ముస్లింలు మాత్రమే చేస్తున్నట్టేంట్రా నువ్వు బ్రోకర్? అయితే అనివార్యం. ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందయ్యా అంటే, ఎందుకు కాశ్మీర్లో ఇట్లాంటి పరిస్థితులే జరిగినాయని అప్పట్లో నెత్తి నోరు బాదుకుని ఎవడో ఒకళ్ళో ఇద్దరు గొంతు చించుకుని చెప్తే వాడి బొందా వాడు ఏదో మాట్లాడుతున్నాడు, వాడికి ఏం అర్థం లేదు, పద్దాక హిందుత్వ అంటాడు అని చెప్పి వెటకారం చేశారు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా వస్తే అబ్బెబ్బే అదంతా అభూత కల్పన అంటున్నారు. మరి కాశ్మీర్లో హిందువులు ఏమైపోయారు? హిందూ రాజు ఏమైపోయాడు? హిందూ రాజుకి సంబంధించినటువంటి రాజ్యం ఏమైపోయింది? ఆ రాజ్యానికి సంబంధించి ఇంతకాలం పాటు సుదీర్ఘంగా ఎవరు పరిపాలించారు? అక్కడ 90లలో హిందువులే ఊచకోతకు ఎందుకు గురయ్యారు? వాళ్ళ ఆస్తులు ఎందుకు లాక్కోబడ్డాయి? ఇవన్నీ కనబడుతుంటే కళ్ళెదురుకుండా కనబడ్డా సరే అబ్బెబ్బే అదంతా అభూత కల్పన అని చెప్పి అట్లా అక్కడ ఉన్న క్రైస్తవం విన్నారా? ఈ మొత్తం సినాప్సిస్ ఏం చెప్తాడంటే, కాశ్మీర్లో హిందువులు ఏమైపోయారు, 1990లో ఊచకోతకు గురైన హిందువులందరూ పరిస్థితి ఏంటి, అవన్నీ అబోధ కల్పనలో కాశ్మీర్ ఫైల్స్ వస్తే అబ్బెబ్బే అవన్నీ అబోధ కల్పనలు అని చెప్పారు. మరి అక్కడ ఉన్న హిందూ రాజు ఏమైపోయాడు, అక్కడ ఉన్న హిందువులందరూ ఏమైపోయారు అని చెప్పని అంటాడు. అరే బ్రోకర్ నా కొడక, నేను అందుకే అనేది. అరే బ్రోకర్ మనం అరే బ్రోకర్ నీకే చెప్తున్నా, అరే సాయిగా లోఫర్ నీకే చెప్తున్నా ఇను. మనం ఎప్పుడైనా సరే మనం చదువుకొని చరిత్ర చదువుకొని, హిస్టరీ అంటారు లోఫర్ హిస్టరీ అంటారు దీన్ని. ఆ చరిత్ర చదువుకొని మనం ఆ చరిత్రలో ఫ్యాక్ట్ ఏంటి, చరిత్రలో వాస్తవం ఏంటి, ఇది నిజంగా చరిత్ర లేకపోతే ఆడెవడో పోండాకోరు నా కొడుకు ఒకడు వాడు ఏదో సినిమా తీసేశాడు, ఆ సినిమా చూసేసి మనం చంపేశారు, మన హిందువులను చంపేశారని చెప్పి ఊగిపోతున్నావా అని చెప్పని మనకు తెలియాలరా బ్రోకర్. నేను చెప్తానండ్రా, ఫ్యాక్ట్ ఏంటంటే, అరే కాశ్మీర్ ఫైల్స్లో అరే బ్రోకర్ నీకు కుదిరితే నీకు వెనకమాల వేయిస్తాను రా బ్రోకర్. నేను ఇది కాశ్మీర్ ఫైల్స్ అంటున్నావు కదరా బ్రోకర్. యాక్చువల్గా అరే నువ్వు చెప్పేది నువ్వు కాశ్మీర్ ఫైల్స్ తీసిన డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, ఆ పర్టికులర్ క్లెయిమ్ను వాడు ఎవడో కూడా అఫైల్ చేయాల అంటే ఇది కరెక్ట్ అని చెప్పని ఎవడో చెప్పలా. నేను చెప్తా, కొన్నిలో కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రజలకు చెప్తున్నాను, ఇలాంటి బ్రోకర్ నా కొడుకులు ప్రజలను ఎట్లా డీవియేట్ చేస్తారో మీకు చెప్తాను. చూడండి ఎంతమంది అంటే కొన్ని సినిమాలో కొన్ని లక్షల మంది కాశ్మీరీ పండితుల్ని ఊచకోత కోసారని చెప్తే దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ జరిగితే అక్కడ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి శ్రీనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అఫీషియల్ ఇన్ఫర్మేషన్, కేవలం 1990 నుంచి 2020-21 దాకా 20 దాకా అనుకుంటా ఐ గెస్, అంటే దాదాపు 30 సంవత్సరాల వ్యవధిలో 89 మంది కాశ్మీరీ పండితులు మాత్రమే చంపబడ్డారు. 89 కాశ్మీరీ పండితులు మాత్రమే చంపబడ్డారు అనేది క్లెయిమ్. అరే బ్రోకర్ వింటున్నావా? ఈ కేవలం 89 మంది మాత్రమే.
లోఫర్ నా కొడక, నీకు తెలిస్తే చదివి సస్తే ఇంగ్లీష్ వస్తే హిందూ ఆర్టికల్ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, పెద్ద పెద్ద నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకునే బ్రోకర్ కదా. నిజమైన జర్నలిస్టులు పనిచేసే సంస్థలు కొన్ని ఉన్నాయిరా బ్రోకర్. అలాంటి సంస్థల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలా. దాంట్లో వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను చదువుతున్నా, హిందూ పేపర్లో కూడా రాసింది చదువుతున్నాను చూడు. A reply from Srinagar police headquarters was being widely circulated that only 89 Kashmiri Pandits were killed since 1990. నీ పక్కన ఎవరికన్నా ఇంగ్లీష్ వచ్చిన వాడికి ఉంటే వాడికి చెప్పి ఈ రావణగాడు ఏం చెప్పాడు అనేది కొంచెం అడిగి చచ్చి తెలుసుకో. నీకు ఇంగ్లీష్ వస్తే, రాకపోతే నేను చేసేది ఏమి లేదు, నా కంఠ శ్వాస తప్ప. సిమిలర్ క్లెయిమ్స్ కింద ఇంకోటి ఏదో ఇచ్చారు, కంటిన్యూ చేస్తున్నారు. లోఫర్ నా కొడక, ద ఇమేజ్ ఈజ్ జెన్యూన్. Hindu newspaper Dainik Bhaskar published an article about the RTI. The article mentions that the data was of 31 years. Arey loafer, 31 సంవత్సరాల డేటా పుల్ చేస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటది. దట్ ఈస్ ఫ్రమ్ January 1990. అది ఓకేనా. ఇది కాకుండా వినాలా లోఫర్, నువ్వు వినాలా. As per the report of State Government of Jammu Kashmir, to a question posed by the then Rajya Sabha member Amar Singh, the MHA, on 2012 of 2017, 2017 డిసెంబర్ 20వ తారీఖున రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక క్వశ్చన్ పోజ్ చేస్తే, యాజ్ పర్ ద రిపోర్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, 174 కేసెస్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్ బై టెర్రరిస్ట్ హావ్ బీన్ రిజిస్టర్డ్ బై జమ్మూ కాశ్మీర్ పోలీస్. లోఫర్ నా కొడక, లక్షల మంది వేల మంది ఎక్కడ చచ్చిపోయింది? ఆఫీషియల్ డేటానేగా నేను చెప్తుంది నీకు. ఓచకోత పదాలు చూడండి. అంటే ప్రజలు అమ్మో ఎంత అన్యాయం జరిగిపోయింది, ముస్లింలు ఎంత దారుణంగా తీవ్రవాదులు మన హిందువులను చంపేశారు. కశ్మీర్లో 100 మంది 200 మంది మరణాలు జరిగితే ఆ మరణాలని ఎప్పుడు గత 30 సంవత్సరాలుగా జరిగిన మరణాలన్నింటినీ కలిపి ఇప్పుడు ఈ 2025లో ఆంధ్రప్రదేశ్లో ఈ లోఫర్ నా కొడుకు మనందరికీ చెప్తున్నాడు. మనం ఇప్పుడు విని అమ్మో ముస్లింలు టెర్రరిస్టులు, ముస్లింలు మనం పక్కన పెట్టాలి, దూరం పెట్టాలి, ఇండియా ఇస్లామిక్ కంట్రీగా మారిపోతుంది 2100వ సంవత్సరానికి అని మనం నమ్మాలా? ఎలా 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 పెరిగారా మీరు? ఎట్లా పెంచారా మిమ్మల్ని? ఏది ఐఎస్ఐ ప్రోద్బలంతో నడిచినటువంటి ఐఎస్ఐఎస్ చెప్తున్నాడు. అట్లా కేరళ ఫైల్స్ ఉన్నటువంటి అమ్మాయిల్ని ఐఎస్ఐ ప్రోద్బలంతో నడిచినటువంటి ఐఎస్ఐ కాదురా, ఐఎస్ఐ కాదు, అది ఐఎస్. ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ అంటున్నారు, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ మళ్ళీ ఐఎస్ అని కూడా అంటారు. ఐఎస్ఐఎస్ కోరేగావ్ లాంటి నినాదాలు చేసే వాళ్ళ దగ్గరికి అక్కడ ఉన్న క్రైస్తవ అమ్మాయిలు, హిందూ అమ్మాయిల్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ఆ పైన చక్కగా ఆయా దేశాలకు పట్టుకుపోవడం, అక్కడ వాళ్ళని సెక్స్ బానిసలుగా చేయటం, అట్లా దొరికినటువంటి వాళ్ళని ఐక్యరాజ్య సమితి భారతదేశానికి పంపిస్తామన్నటువంటి అంశాలు కళ్ళ ఎదురుగుండా చూసాం. అబ్బెబ్బే ఇదంతా అభూత కల్పన, అయ్యయ్యో 4-5 జరుగుంటది తప్పించి ఏమీ లేదు అంటే ఇప్పుడు అక్కడ కేరళలో ముస్లింలు డామినేట్ అయ్యారు, క్రైస్తవులు డామినేట్ అయ్యారు, హిందువులు మైనార్టీలు అయ్యారు. కేరళ ఫైల్స్ అని సినిమా చూస్తే అబ్బెబ్బే అది అభూత కల్పనే అంటున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు బెంగాల్, నేను అదే చెప్పాను, ఏదైనా కొద్దిగా ఏదైనా మీకు ఈ సాయి గడి అడ్రస్ ఏమన్నా తెలిస్తే, లేకపోతే వాడు ఎక్కడున్నాడో తెలిస్తే దయచేసి అంత కొద్దిగా పేడ, కొద్దిగా పెంట తీసుకెళ్ళి వాడికి పెట్టండి. వాడి ఇంటి దగ్గర వాడికి వెళ్ళి కొన్ని కప్పుల్లో పార్సెల్ చేయండి. వీడికి ఆ పెంట తినన్నా వీడికి బుద్ధి వస్తుందేమో. అన్నం తింటున్నాడు, ఎందుకో పెంట తింటే బుద్ధి రాదులే, రోజు అదే తింటున్నాడేమో. మరి తిని ఏమన్నా అయిపోయిందేమో, స్టాక్ పంపండి మరి మీరందరూ. కడుపుకి అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా సాయి? అబ్బెబ్బే కాశ్మీర్ ఫైల్స్ వస్తే అది అభూత కల్పన, కేరళ ఫైల్స్ వస్తే అభూత కల్పన. సినిమాలు చూసి నేర్చుకుంటున్నావేంటో జర్నలిజం బ్రోకర్. అరే డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అనేవాడు, ఆ లుచ్చ వాడు తీసిన ఆ కాశ్మీర్ ఫైల్స్ అనే ఒక మూవీ, అది పూర్తిగా నెంబర్స్ ఏంటి అని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం అడిగితే, ఆర్టీఐ వేస్తే వాడిని డైరెక్ట్గా అడిగితే ప్రెస్లో వాడు చెప్పిన సమాధానం ఏంట్రా?
నెంబర్లతో మాకు సమాధానం మాకు తెలియదు నెంబర్లు ఎంత అనేది. జస్ట్ మేము సినిమా లిబర్టీ తీసుకొని మేము ఆ నెంబర్స్ని ఎగ్జాజరేట్ చేశాము, ఎగ్జాక్ట్ నెంబర్ ఎంతో మాకు తెలియదు అని చెప్పనంటే, వందల్లో కూడా లేరు, అన్ని కేసులు లేవు అసలు అని చెప్పని అంటే ఆ డైరెక్టర్ వాళ్ళంతటా వాడే చెప్పాడు, సినిమా తీసిన డైరెక్టరే నేను ఇచ్చిన నెంబర్ తప్పని, అంత నెంబర్ లేదని చెప్పాడు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రూవ్ చేయండి అని చెప్పని. కాంగ్రెస్ మన శశి తరూర్ కాంగ్రెస్ నాయకుడు ఆ నెంబర్ కరెక్ట్ అని తేలితే ₹1,00,00,000 ఇస్తాను, ఎవడైనా ప్రూవ్ చేయండి ఆ నెంబర్ ఇంత అని చెప్పని, సినిమాలో చూపించిన నెంబర్ కరెక్ట్ అని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. వెళ్ళి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయరా ఛాలెంజ్? శశి తరూర్ ₹1,00,00,000 ఇస్తాడు వెళ్ళి. కనీసం ఈ పెంట తినే పనులను ఆగుతాయి మాకు? పెంట తినే పనులు, నువ్వు చేసే వీడియోలు చూడటం ఆగిద్ది, మేము చూడటం ఆగిద్ది. లోఫర్ నా కొడక, పొద్దున్న లెగిస్తే అబద్ధాలు, పొద్దున్న లెగిస్తే మత విద్వేషాలు, రెచ్చగొడతాం జనాలని. హిందూ మతాన్ని ఏదో పాడైపోతుంది, సనాతన ధర్మం ఎక్కడికో చచ్చిపోతుంది అన్నట్టు. కశ్మీర్ ఫైల్స్ అంట, ఆ నెంబర్ ఫేకు. కేరళ ఫైల్స్ అంట, ఆ నెంబర్ ఫేకు. ప్రూవ్ చేయరు, ఇష్టం వచ్చిన నెంబర్లు వేసిపడేయటం ప్రజల మీద. వాళ్ళకి చూస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికే 40% ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓన్ అయింది. అందులో 25-30% మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటికే హిందువులు తరిమివేతకు ప్రారంభమైంది. 9 జిల్లాల్లో దారుణమైనటువంటి కారణం చోటు చేసుకుంది. చివరికి హిందువులు ప్రాణాలు అరచేతి పెట్టుకుని పారిపోతున్నారు అన్నటువంటి స్పష్టమవుతుంది. అట్లాంటి దశలో ఇప్పుడు మనం వింటున్నాం, కానీ అక్కడెక్కడో జరిగింది అభూత కల్పనలు అని అక్కడ బెంగాల్లో నిజంగా కొన్ని వీడియోస్ చూశాను, దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. అది ఎవడ చేసినా, ఆడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఇమ్మీడియట్గా వాడిని అరెస్ట్ చేస్తున్న వాళ్ళని, ఆ ప్రోపగండాని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళని. ఇప్పుడు నువ్వు ఇక్కడ హిందూ మతాన్ని ఎట్లయితే రెచ్చగొడుతున్నావో, నీలాంటి బ్రోకర్లు ఇస్లాంలో కూడా ఉంటారుగా, నీలాంటి బ్రోకర్లు క్రిస్టియానిటీలో ఉంటారు, క్రిస్టియనిజంలో ఉంటారుగా, క్రిస్టియానిటీలో కూడా అట్టా రెచ్చగొట్టే బ్రోకర్ నా కొడుకులు ఉంటారు. కానీ నీలాంటి బ్రోకర్లు అన్ని చోట్ల ఉంటారు, బ్రోకర్ లోఫర్. అలాంటి నా కొడుకులు మొత్తాన్ని అరెస్ట్ చేయాలిగా. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అట్లాంటి యాక్షన్ తీసుకోలేకపోతే, ఆ ధైర్యం లేకపోతే, నరేంద్ర మోదీ ఉన్నాడుగా, నువ్వు రోజు సంఖ ఎత్తి పట్టుకొని వితౌట్ షుగర్ నాకే నరేంద్ర మోదీ ఉన్నాడు కదా, మరి నరేంద్ర మోదీ ఏం పీకుతున్నాడు? సెంట్రల్ ఫోర్సెస్ని తీసుకెళ్ళి మొత్తాన్ని ఆపాలిగా. ఎరా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడ, ఎన్నుకున్న ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడ అని అడగకుండా ముస్లింలు హిందువులను ఊచకోతకు వస్తున్నారు కాబట్టి హిందూ జనాభా ప్రమాదంలో పడిపోయింది. మనం బెంగాల్ ఫైల్స్ అని ఇంకోటి తీయాలి, తీరా సినిమాలు చూసి జర్నలిజం చేయి నువ్వు. మాట్లాడుతున్నాం, పత్రిక ఎక్కడో లోపల పేజీలో జాతీయ వార్తలు ఒక ముక్క 2 కాలమ్స్ రాసి సర్దుకుంటున్నటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో అయితే ఇది కూడా సీను మారేటటువంటి అవకాశం ఉంటుంది. మన భావితరాల్లో దీని గురించి కూడా బెంగాల్ ఫైల్స్ తీసే అవకాశం ఉంటుంది. అయిపోయిందా ఎరా? వ్యూవర్స్కి హిందువులు ఒకవేళ ఈ వీడియోస్ చూస్తుంటే, నా వ్యూవర్స్లో ఖచ్చితంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ అట్లా ఏం లేకుండా రేషనల్ మైండ్, థాట్ ప్రాసెస్ ఉండేవాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఒకవేళ ఈ వీడియోస్ చూస్తే దయచేసి ఇలాంటి మతోన్మాదులని, ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని వ్యూస్ సంపాదించుకుందాం, మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను రెచ్చగొడదాం, మతాన్ని అడ్డు పెట్టుకొని ఒక పార్టీ సంకనాకుదాం, మతాన్ని అడ్డు పెట్టుకుని నేను ఎదుగుదాం అని అనుకునే లోఫర్ నా కొడుకుల్ని ఎక్స్పోజ్ చేయండి. దయచేసి ఆ నా కొడుకుల్ని ట్యాగ్ చేయండి, క్వశ్చన్ చేయండి. వెళ్ళి ఆడి ఛానల్లోకి వెళ్ళి క్వశ్చన్ చేస్తే డిలీట్ చేస్తున్నాడంట. కాబట్టి ఇక్కడే ట్యాగ్ చేసి క్వశ్చన్ చేయండి. అరే నువ్వు బ్రోకర్వా, మనిషివా, లోఫర్వా, నువ్వు ఎవడవరా, నువ్వు జర్నలిస్ట్ అయితే కాదు. ఇన్ని సంవత్సరాలుగా మన దేశాన్ని పాలిస్తున్న రకరకాల మతస్థులు పాలించినా సరే చచ్చిపోని హిందూ ధర్మం ఇప్పుడెందుకు చచ్చిపోద్దురా? ఎలా నీకు మైండ్ ఉందా? నువ్వు అన్నం తింటున్నావు, రోజు 2 కిలోల పెంట తింటున్నావు అని అడగండి, ట్యాగ్ చేసి అడగండి. థ్యాంక్ యూ సో మచ్.